ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన ఒక ప్రభుత్వ ఉద్యోగి, మహిళా ప్రభుత్వ ఉద్యోగి అనేక ఆరోపణలను చేస్తూ ఆయన రోజు వీడియో కాల్స్ చేస్తూ నన్ను వేధించేవాడని, అంతేకాకుండా చాలాసార్లు నన్ను వాడుకొని కడుపు వచ్చిన తర్వాత అబార్షన్ చేయించుకోమని నన్ను బలవంతం చేయడం జరిగింది. సో అందువల్ల నేను పలుమార్లు అబార్షన్ కూడా చేయించుకున్నాను. నన్ను హింసించడం జరిగింది. ఎవరికైనా చెబితే చంపేస్తానని నన్ను బెదిరించి అబార్షన్ చాలాసార్లు చేయించడం జరిగింది. పెళ్లి చేసుకుంటానని మోసం చేయడం జరిగింది అంటూ అనేక ఆరోపణలు చేస్తూ అందుకు రుజువులుగా కొన్ని వీడియోలను కూడా ఆమె పబ్లిక్లో అంటే సోషల్ మీడియాలో పెట్టింది. చాలా మీడియా వాళ్ళకు కూడా అవి దొరికినాయి. అవన్నీ టెలికాస్ట్ అవుతున్నాయి. ఆ వీడియోస్ చాలా వల్గర్గా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అవన్నీ వాట్సాప్ కాల్స్, వాట్సాప్ చాట్స్ అన్నీ కూడా ఆమె ఏవేవైతే ప్రూఫ్లు ఉన్నాయో అవన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అయితే యాక్చువల్లీ అతను రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే. చాలా యంగ్ ఏజ్లో పవన్ కళ్యాణ్ గారు అతనికి అవకాశం ఇవ్వడం జరిగింది. బట్ అవకాశం వచ్చిన తర్వాత ఈ విధంగా అతని పైన చాలా ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ఇంతవరకు జనసేన అధిష్టానం ఇంకా ఏమీ రెస్పాన్స్ రాలేదు. జనసేన అధిష్టానం నుంచి అతనిపైన ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు. గతంలో కూడా తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పైన కూడా ఇలాంటి ఆరోపణలే రావడం జరిగింది. అవి చాలా వన్ మంత్ పాటు కొనసాగినా కూడా జనసేన ఆ టైంలో ఎటువంటి యాక్షన్ కూడా అతన్ని తీసుకోలేదు. ఐ థింక్ అతన్ని సస్పెన్షన్ మాత్రమే చేసినట్లు ఉంది జనసేన. సో ఇలాంటి కేసులు ఎడపదడప జనసేనలో వస్తూనే ఉన్నాయి. సో జనసేన లీడర్లు, జనసేన అధినేత కూడా రీసెంట్గా వాళ్ళ కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ గారు చాలా హితోపదేశం చేయడం జరిగింది. పర్సనల్స్ ఏవైనా ఉంటే వాటిని చాలా సీక్రెట్గా పెట్టుకోండి, బయటకు వచ్చేలా చూసుకోకండి అని చాలా స్ట్రిక్ట్గా కూడా రీసెంట్గా చెప్పడం జరిగింది. అది కూడా చాలా వివాదాస్పదమైంది. అంతేకాకుండా గతంలో వైసీపీ నాయకుల వీడియోలంటూ కూడా చాలా ఆరోపణలు వచ్చింది. గోరంట్ల మాధవ్ గురించి అయితేనేమి, అంబటి రాంబాబు గారి గురించి అయితేనేమి, ఇలా చాలామంది పైన ఇలాంటి వీడియోసే రావడం జరిగింది. సో వాళ్ళు వాటిని ఖండించినా కూడా అప్పటి ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం అండ్ జనసేన పార్టీలు చాలా తీవ్రంగా వాటిని ట్రోల్ చేయడం జరిగింది. అంతేకాకుండా విమర్శలు చాలా పదునుగా ఎక్కిపెట్టడం జరిగింది. సో ఈరోజు ఏదైతే రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఉదంతం ఉందో దీనిపైన కూడా వైసీపీ చాలా తీవ్రంగా స్పందించింది. సో ఆ ఎమ్మెల్యే పైన ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి. ఆ ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఆమెకు తగిన న్యాయం చేయాలని కూడా వైసీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అయితే పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వ్యక్తులు చాలా హుందాగా వ్యవహరించాల్సింది పోయి ఇటువంటి వివాదాస్పద సన్నివేశాల్లో ఇరుక్కోవడం నిజంగా ఏదైతే పొలిటికల్ లీడర్స్ ఉంటారో వాళ్ళపైన మర్యాదను రోజు రోజుకు తగ్గిస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు.